స్నో మౌంటైన్స్ మధ్యలో బాయిలింగ్ హాట్ వాటర్ సౌండ్స్ క్రేజీ కదా. ఇక్కడ ఉన్న శివ టెంపుల్ అయితే మన పురాణాల్లో కూడా మెన్షన్ చేశారు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఇక్కడ ప్రసాదం ఈ హాట్ స్ప్రింగ్స్లోనే కుక్ చేస్తారు. అండ్ ట్రస్ట్ మీ, ఇలా కుక్ చేసిన ప్రసాదాన్ని మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు. డే 2 మనాలి. మార్నింగ్ ఎంత అయింది బ్రో? ఇప్పుడు 8 o'clock అయింది. మ్యాగీ నైస్ బ్రో. మన ప్లాన్ ఏంటి ఇప్పుడు? తోష్కి పోతున్నాం మనం. ఓకే. వయా కులు అండ్ మణికరం. ఓకే. అక్కడ వెదర్, కులు పోయిన తర్వాత అక్కడ వెదర్ ఎట్లుందో చూసి, ఓకే, తర్వాత కుళ్ళుకి వెళ్ళిన తర్వాత వెదర్ని బట్టి ముందుకు వెళ్ళాలి లేదని చెప్పి డిసైడ్ అవుతాం. ఓకే. మణికరం చూసి మణికరం తర్వాత తోష్. ఓకే 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 నైస్. You are okay here, right? Yes, I'm good. Okay, okay? Yeah, okay. You can stand. Yeah. Good. Oh my god, thank you a lot. Thank you. Okay, right? Yeah, good. You can place your arms here. Yeah. తను హిచ్ హైకింగ్ చేస్తూ ధర్మశాల వెళ్తుంటే మేము కొంచెం దూరం లిఫ్ట్ ఇచ్చాం. అండ్ తను ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మాతో తన స్టోరీ షేర్ చేసుకుంది. యాక్చువల్లీ తన స్టోరీ విన్నాక నాకు ఒక మంచి ఫీల్ గుడ్ ఆర్ ఫెయిరీ టైల్ మూవీ చూసినట్టు అనిపించింది. షీ యాక్చువల్లీ ఫ్రమ్ జార్జియా. జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ట్రావెల్ ఇండియాకి వచ్చింది. షీ మెట్ ఎ గాయ్ ఇన్ మనాలి హూ ఈజ్ ఆల్సో ఏ ట్రావెలర్. దే ఫెల్ ఇన్ లవ్ అండ్ గాట్ మ్యారీడ్. అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే తన పేరెంట్స్ కూడా జార్జియా నుంచి ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు. ఒక డాటర్ చాయిస్ కోసం ఒక ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారు. ఐ మీన్ స్టోరీస్ లైక్ దిస్ పుట్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. From how long you have been staying in Manali? I've been living in Manali for a year. Oh, nice. Before that, you were in Georgia only, yeah? Yes, I was safe in Georgia. Oh. No, these beautiful guys, I was, how would say, trying to find hitchhike, and these beautiful people saved me from. So they helped me, so I'm really grateful. Yeah, I can show you a picture. Acha. It's very dark, yeah. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ మణికరణ్. నేమ్లో ఉన్నట్టే దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఇక్కడికి రాగానే ఫస్ట్ సర్ప్రైజ్ చేసేది ఏంటంటే విపరీతమైన చలి ఉండే ఈ మంచు కొండల మధ్యలో హాట్ స్ప్రింగ్స్. హాట్ అంటే మామూలు హాట్ కాదు, ప్రసాదం కూడా దీంట్లోనే కుక్ చేస్తారు. క్రేజీ కదా. బట్ హౌ? ఇది తెలియాలంటే మనం కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి. Different concept, eh? అప్పట్లో లార్డ్ శివ అండ్ పార్వతీదేవి ఈ వ్యాలీకి వచ్చారు. ఈ వ్యాలీ బ్యూటీ చూసి లిటరలీ దే ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. మేబీ అందుకే అనుకుంటా ఇప్పటికీ మనం ఈ వ్యాలీని పార్వతీ వ్యాలీ అనే పిలుస్తున్నాం. వన్ ఫైన్ డే పార్వతీదేవి ఇయర్ రింగ్స్లో ఉన్న ఒక ప్రీషియస్ మనీ ఈ రివర్లో పడిపోయింది. చాలామంది చాలా ట్రై చేశారు, బట్ మనీ మాత్రం దొరకలేదు. యాజ్ ఎ లవింగ్ హస్బెండ్ లార్డ్ శివకి కోపం వచ్చి ఈ ఓపెన్డ్ హిస్ థర్డ్ ఐ. లార్డ్ శివ పవర్ వల్ల సడన్గా గ్రౌండ్ నుంచి బాయిలింగ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఫామ్ అయ్యాయి. లక్కీలీ అందులో పార్వతీదేవి మణి దొరికింది. దట్స్ వై వి కాల్ దిస్ ప్లేస్ as మణికరణ్.
అవ్వలేదా? అయింది ఇంకా అవ్వాలా? అది బ్రో నాకు తెలియట్లేదు అది. రైస్ అవ్వలేదంటే ఇంక చాలా అసలు అవ్వదేమో, శనగలు అసలు అవ్వదేమో. ఇంకో 5 నిమిషాలు పెడదాం లేరా? సరే బ్రో వావ్, లసానా, లసానియా. లసానియా, ఓకే. అండ్ పిజ్జా. కానీ స్పెల్లింగ్ అలా ఉండదు కానీ అలాగే పడుతుంది. కానీ అలా పిలుస్తారా? ఎలా ఉంది బ్రో? టేస్ట్ అదే వేడిగా ఉందని తెలిసింది. ఓకే బ్రో, నాకు కూడా ఒక పీస్ పెట్టి. మేము రిటర్న్ అవుదామని ఫిక్స్ అయ్యాం అంతే. పర్ఫెక్ట్ టైమింగ్కి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అంతే, ఇంకా మాకు వేరే చాయిస్ లేదు. ఇమీడియట్గా రైన్ గేర్ వేసుకుని మనాలికి బయలుదేరాం. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్, ఈ వర్షం మేము మనాలి రీచ్ అయ్యేదాకా పడుతూనే ఉంది. ఇట్ వాజ్ వెరీ టఫ్ బట్ ఎ బ్యూటిఫుల్ రైడ్.